హాయ్ గైస్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మిస్టర్ బిగ్ లాగ్స్. ఈరోజు మా ఫ్రెండ్ మెస్కి వచ్చాం. ఈరోజు మా ఫ్రెండ్ మెస్కు మా బర్త్డే పార్టీ కోసం బల్క్లో మేము చికెన్ బిర్యానీ రెడీ చేసుకుంటున్నాము. ఎలా చేస్తాం మీరు అందరూ చూద్దరు కానీ కమాన్ లెట్స్ గో మై కిచెన్, మై ఫ్రెండ్ కిచెన్. ముందుగా చికెన్ ఫ్రై కోసం కొంచెం ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ చెక్క కొంచెం లాంబ మొక్కలు వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం ఆనియన్ కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. అల్లం పేస్ట్ బాగా డ్రై అయింది. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న చికెన్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ లెగ్ పీసెస్ బాగా రోస్ట్ చేసుకుందాం. కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుందాం, సరిపడా పసుపు వేసుకుందాం. బాగా కలుపుకుందాం. తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. బిర్యానీ కోసం ముందుగా ఒక 6 కప్ ఆయిల్ వేసుకుందాం. నేను ఎందుకంటే ఒక 7 kg or 8 kg రైస్ వేసుకుంటున్నాను, దానికి సరిపడగా ఆయిల్ వేసుకున్నాను. ఇక నేను బిర్యానీ కోసం స్పైసెస్ రెడీ చేసి పెట్టుకున్నాను. స్పైసీ ఎక్కువ కాదు, కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను నేను. ముందుగా ఆయిల్లో స్పైసెస్ బాగా వేపుతుంటాం. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసిన తర్వాత ముందు ఈ రెండింటిని కలుపుకోవాలి. ముందు ఇలా కలుపుకుందాం. ఇప్పుడు అందులోకి కొద్దిగా మనం కారం యాడ్ చేసుకుందాం, మసాలా యాడ్ చేసుకుందాం, కొంచెం మెంతాకు యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి సరిపడంత వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం తగినంత కళ్ళుప్పు వేసుకుందాం. ఇప్పుడు మూత వేసుకుందాం నీళ్ళు వరిగే వరకు. లెగ్ పీస్ ఎంతవరకు వచ్చిందో చూద్దామా? స్టార్ట్. ఓకే, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. లెగ్ పీస్ని ఎంతవరకు వచ్చి చూద్దాం. తినడానికి చాలా సొప్పంగా ఉంది, అప్పుడు కాలిపోతుంది కానీ చాలా వేడిగా వచ్చింది. బాగుంది లెగ్ పీసులు, మొత్తం ముద్దుగా ఉన్నాయి లెగ్ పీసులే. రైస్ వాటర్ అయితే బాగా మరుగుతుంది. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకున్నాం. ఇంకా మనం తెచ్చుకున్న క్వాంటిటీకి రైస్ ఇప్పుడు ఫైనల్గా పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అది ఒకసారి కలుపుకుందాం. అయిపోయినాయి. ఇందులో ఫైనల్గా వాటర్ మొత్తం అయిపోయినాయి కదా. ఇప్పుడు మంట మనం సిమ్లో పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకుని బాగా చిన్న సిమ్లో పెట్టుకుందాం అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా మూత పెట్టి కొంచెం వెయిట్ కింద ఏమైనా పెట్టుకుందాం. మనం వెయిట్ కింద మా దగ్గర ఏముంది కొంచెం వాటర్ తోటి ఒక 15 minutes దమ్ అయిపోతే తీసి తినేయడం వెళ్ళే బిర్యానీ. ఓకే, మన లెగ్ పీస్లు ఎంతవరకు వచ్చినాయి చూద్దాం. లెగ్
ఇదైతే బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. కారం, మసాలా, కొంచెం ధనియాల పొడి, మన స్పెషల్ ఇంగ్రీడియంట్ మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకుందాం. మంచి రెడ్ డిష్ వచ్చింది. ఇంకా బాగుంది. బాగా కలుపుకొని ఒక్కొక్క 10 minutes అలా మగ్గబెట్టామనుకో మూతేసి చక్కగా డ్రై అయిపోయి మన లెగ్ పీస్ కింద అలా పొడి పొడిలాడుతూ వస్తామన్నమాట మన చేతికి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసి పైన మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెడదాం. బిర్యానీ దమ్ అయిపోయింది. ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు. పొలుగులో వచ్చింది. రైస్ మాత్రం బాగా వచ్చింది. ఎక్సలెంట్. ఓకే, డన్. కాలుతుంది లెగ్ పీస్ కూడా. తినడానికి చాలా సుఖంగా ఉంటుంది. కుకింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినేద్దాం. మీలో తినేసే ముందు మీరు అందరూ కలిసి నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను మోటివేషన్ పెంచి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. బై బై ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం. బై బై. చాలా బాగుంది. అబ్బా సూపర్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.